స్పీకర్ నమస్తే లేదా అండి. చేసాను. నేను రికార్డ్ చేస్తున్నా మన నమస్తే సార్. కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు ఏమనొద్దు, మీరు అగ్రియా డిసగ్రియా? అగ్రీ సార్. ఓకే, రైట్. సో 11th October 983 9:20 AM బాపట్ల, ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్టిక్. అవునండి. లగ్నం వచ్చేసేసి వృశ్చిక లగ్నము, జ్యేష్ఠ నక్షత్రం. అది కూడా కరెక్టా? కరెక్టేనండి. టైం పేరెంట్స్ రాసిందా? టైం పేరెంట్స్కి గుర్తున్నంత వరకు చెప్పారు సార్. హాస్పిటల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అది 10 నిమిషాలు అటు ఇట్లో అని చెప్పారు సార్ నాకు. ఓకే, ఎట్లా చెప్పిండ్రు వాళ్ళకి? ఎప్పుడు ఎంక్వైరీ చేసిండ్రు? పుట్టిన ఎన్ని రోజులకి వెళ్ళిండ్రు? నేను కాదు. ఈ మధ్య కాలంలో నాకు దీనికోసం చెప్పాను. అమ్మ వాళ్ళు చెప్పింది 9 నుంచి 9:30 మధ్యలో చెప్పారు నాకు ఇది. మరి అలాగనమాట. హాస్పిటల్లో 9:20 ఎట్లా పట్టుకొచ్చిండ్రు? అది పాత రికార్డ్స్ అలా తీస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఇది ఇచ్చారు సార్. మీరు బీటీ సరే సరే, 9:17 40 seconds తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఓకే మీకు ఏం సార్. కావాలి? నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఏం బిజినెస్ అది? ప్లస్ బ్యూటీషియన్. బ్యూటీషియన్. ఓకే, బ్యూటీ పార్లర్ మీది? అవునండి. ఓకే, నైస్. అవునండి. ఓకే, సరే, ఇప్పుడు ఏం కావాలి? గత 10 ఏళ్ల నుంచి ఇదే వర్క్ మాకు. నైస్. ఏం కావాలి ఇప్పుడు? ప్లస్ మా హస్బెండ్ పరంగా అయితే బిజినెస్ చాలా డల్ అయిపోయి చాలా అంటే మేము హస్బెండ్ది వేరే బిజినెస్? చాలా మైనస్ లోకి వెళ్ళిపోయారు. హస్బెండ్ది వేరే బిజినెస్? తంది ఫుడ్ బిజినెస్. ఓకే, ఫుడ్ అంటే రెస్టారెంట్ సో లాగానా? రెస్ట్ తీసేసాం. ఇప్పుడు ఓన్లీ క్యాటరింగ్స్ చేస్తున్నారు తను. ఓకే, సరే సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి? యాక్చువల్లీ ఇప్పుడు ఫర్దర్ గా నాకు బిజినెస్ నేను ఎలా అంటే నిలబడగలుగుతాను బిజినెస్ పరంగా. అంటే ఇప్పుడు మంచిగా నడుస్తుందా మీ బిజినెస్? ఇదే నాకు చాలా ఇంట్రెస్ట్ దీన్ని. యాక్చువల్లీ హోమ్ లోనే సార్ మాది. ఓకే ఓకే, మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? హౌస్ లోనే ఉంటది. బాబు అంటే చిన్న బాబు అన్నమాట. ఓకే ఓకే, అది చేస్తే ఎలా ఉంటది? లేదు మంది ఇలాగే నడుస్తూ ఫ్యామిలీ గెటాన్ అవ్వగలిగిద్దా? హెల్త్ ఎలా ఉంటది ఫ్యూచర్ కి? ప్రజెంట్ ఇప్పటి వరకు హెల్త్ ఇష్యూస్ లేవు. కాకపోతే ఏంటంటే నేను బిఫోర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఓకే ఇప్పుడు బాబున్నాడు చేతిలో. బెటర్ దెన్. ఓకే, సరే, ఒక్కసారి చార్ట్ చూద్దాము మనం, అలాగే జనరల్గా కాకుండా చార్ట్. సో విల్ గో బ్యాక్ బై 83. స్టోరీ లాగా అవును చెప్పలేను సార్. కానీ డైరెక్షన్ చెప్తా. ఓకే, వృశ్చిక లగ్నం, లగ్నం అలాగే మీద అలాగే సార్. చంద్రకేతువులు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారు. బుధుడు లాభంలో ఉన్నాడు, రవి వెనకాల ఉన్నాడు. ఇది ఒక్కటి చాలు. ఓకే, తర్వాత గురువు లగ్నం మీద ఉన్నాడు. అవునండి. ఉచ్చలో ఉన్న స్టార్లాడు శని బాగున్నాడు, మంచిది. తర్వాత రవి అండ్ రాహు ఒకే స్టారు, చంద్రకేతు ఒకే. మీకు తెలుసు కదా, గ్రహణం సందర్భంలో రాహుకేతువులతో రవిచంద్రులు కలుస్తాయి. ఇక్కడ కూడా అయ్యే కలిసాయి, అవునా? ఓకే. సో అవును సార్. రెండు డిస్టర్బ్ అయినాయి. రెండు డిస్టర్బ్ అయ్యాయి. రవిచంద్రులు డిస్టర్బ్ అవుతే ఏమవుతుంది? తల్లిదండ్రి మీ అందరికీ మీరే అవ్వాలి. మరి అర్థమైందా? మనం ఓకే. మనంగా ఎదగాలి, మనమే అందరికీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. అందులోనూ మీకు లగ్నాధిపతి దశమంలో సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏంటిది? బిజినెస్, తర్వాత వర్క్, జాబు ఏదైనా మీరు చేయగలుగుతారు. ఇది చెయ్యలేరు, ఇది చేయగలుగుతారు అనేం లేదు, ఏదైనా చేయగలుగుతారు. ఓకే, అది బ్యూటీషియన్ అవ్వచ్చు, శారీస్, లేదంటే బొటీక్, ఇట్లా క్రియేటివ్, ఇవన్నీ కూడా మీకు బాగానే పనిచేస్తాయి. అర్థమైందా? లేదు నేను ఇవన్నీ కాకుండా వీటిని ట్రైనింగ్ చేస్తాను, టీచింగ్ చేస్తాను, అవి కూడా చేయగలుగుతారు అనమాట. అది ఆ శక్తి ఉంది. ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బుధుడు లాభంలో ఉన్నాడు, రవి యొక్క నక్షత్రాధిపతి. కుజుడు దశమంలో ఉన్నాడు. దశమంలో ఉంటే కుజుడు దిగ్బలాన్ని పొందుతాడు కదా, మంచిదే కదా. అవునండి. సో కాబట్టి కుజుడు డెఫినెట్లీ లీడింగ్. కుజుడు లీడింగ్, దశమాన్ని కుజుడు లీడింగ్. లగ్నంలో లగ్నంలో గురువు ఉన్నాడు కానీ 12th భావంలో ఉన్నట్టున్నారు. ఏం లేదు, లగ్న భావంలో ఉన్నాడు. మనం కరెక్ట్ టైం వేసుకున్నాం. 9:17కి లగ్న భావంలోనే ఉన్నాడు. అండ్ కేతువుకి స్టార్ లార్డ్ 10th కనెక్ట్ అయింది కదా, కాబట్టి లగ్నానికి కేతువే లీడ్ చేయాలి కదా. గురువు లీడ్ చేస్తున్నాడట. ఒకసారి నాకు ఎట్లా మిస్ అయ్యా నేను. దశమాధిపతి కరెక్టే కదా, కేతువు స్టార్ లార్డ్ దశమాధిపతితో కలిసి ఉన్నాడు. కానీ గురువు వచ్చింది. ఎందుకు వచ్చిందో చూడాలి. తప్పు చేసి ఉంటాను నేను, ఏమైనా చేశానా తప్పు? కుజుడు చూస్తున్నాడు, గురువుకి దిగ్బలం వచ్చింది, కేతువుకి కూడా దిగ్బలం వచ్చింది. సరే, దాన్ని నేను వెరిఫై చేస్తాను, నేర్చుకుంటా వస్తుంది తప్పు ఉంటే. బట్ ఎనీవే, రాహుకేతువులు, ఇప్పుడు మీకు రాహుకేతువుల్లో గ్రహాలు ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి కాబట్టి కాలసర్ప దోషం అని చెప్తారు. కానీ ఇది కాలసర్ప యోగం. ఓకే, ప్రాబ్లం లేదు. చార్ట్ అయితే బాగానే ఉన్నది.
ఎక్కువ రిట్రోలు ఏమి అఫ్లిక్షన్స్ రవిచంద్రగా సీరియస్ అఫ్లిక్షన్ తప్ప, దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి తప్ప ఏం లేదు, బాగానే ఉంది. అది ముందు నుంచి వెళ్దాం చార్ట్కి. పుట్టినప్పుడు 10,000 మార్స్తో కంజంక్షన్ యురేనస్తో స్క్వేర్ జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు టఫే, అర్థమైందా? కానీ శని ఆపుతున్నాడు కాబట్టి మొండితనం, పట్టుదల, అగ్రెసివ్ నేచరు ఇవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు కింద పడడం, దెబ్బలు తగలడం కూడా జరుగుతాయి. కనిపించాయేమన్నా లేదా? బోల్డ్ ఉన్నాయి సార్, బోల్డ్ అన్నీ ఉన్నాయి. బోల్డ్ అన్ని ఉంటాయి. ఓకే, దెబ్బలకి మెమరీస్. తక్కువే ఉండదు. అదే ఒకటి తగిలితే ఇంకోటి, అదే ఒకటి మానంగానే ఇంకోటి తగిలించుకోవాలాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక ఇప్పుడు నార్మల్గా ఉంది, గొప్పగా లేదు కాబట్టి యావరేజ్ సిచ్యువేషన్స్ అనమాట. కథే కుటుంబాధిపతి ఎగ్జాల్టెడ్ స్టార్లో ఉన్నాడు కాబట్టి మంచి కుటుంబం, మంచి సిచ్యువేషను. కానీ రవిచంద్రులకి ఉంది. కుటుంబాధిపతి గురువు కదా సార్? అవును, కుటుంబాధిపతి గురువు. ఓకే ఓకే, చెప్పనా? చెప్పండి సార్. ఓకే, సారీ. రైట్, సరే పర్లేదు. నా ఫ్లో ఆగిపోతే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా, అదే ప్రాబ్లం నాతో. సరే, ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు ఆ 2 yearsలో ఇబ్బంది అన్నప్పుడు? దెబ్బలు కాకుండా ఇంకా ఫాదర్కి ఏమైనా ఛాలెంజెస్ కానీ, ఎందుకంటే 9th లాడికి రెట్రో పడింది కదా, మరి ఏమైనా ఇబ్బందులు కానీ వచ్చాయా? వర్క్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ అగ్రికల్చర్ సార్. యాక్చువల్లీ మాది చిన్న పల్లెటూరు. ఓకే, నాన్నగారికి అంటే బయటకు వచ్చి మాట్లాడటం అలాంటి ఏమి పెద్ద తెలియదు అనమాట జనాల్లోకి వచ్చి. ఆయన పని ఏదో, ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకోవడమే కానీ పెద్ద ఇంట్లోకి వచ్చి ఓకే, మాట్లాడే అంత ఓకే, సపోర్టింగ్ ఓకే, సిస్టమ్ కాదు. ఓకే. సో అక్కడ అంత అగ్రెసివ్గా ఫ్లోరిష్ లేదు స్టార్టింగ్లో, అదే మనం ఐడెంటిఫై చేసాము. ఏది ఉన్నదో అలా నడుస్తుంది అంతే. ఓకే, తర్వాత కిరి స్టార్ లాడ్ సన్ను అఫ్లిక్టెడా అంటే 8th లాడ్ అఫ్లిక్ట్ అయ్యాడు అనమాట. ఓకే, సరే. దాని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా అలా వెళ్తూ ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అనమాట. ఓకే, అంటే వెళ్ళట్లేదు, ప్రోగ్రెస్ వెళ్ళట్లేదు, ఇస్తుంది, ఇచ్చినప్పుడు చెప్తా. అప్పటిదాకా అంటే ఒకే రకంగా ఉంది ఫాదర్ సిచ్యువేషను, ఏం అగ్రెసివ్గా పరిగెట్టింది అని చెప్పేటట్టు ఏమీ చెప్పను. కానీ కొంచెం కేతు స్టార్లో ఎగ్జాల్టెడ్ కదా, ఉన్న దానిలో కొంచెం మంచిది. కేతు స్టార్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నడుస్తుంది, ఇబ్బంది లేదు. మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తా, పనిచేసిందో లేదు చెప్పండి. ఓకే, ఎస్పెషల్లీ 2017 years ఉన్నాయి. ఉన్న దానిలో కంపారిటివ్లీ బిఫోర్ ఇంప్రూవ్మెంట్ స్టెప్, మీ చదువు సిచ్యువేషనా లేదా నేర్చుకోవడమా ఏమన్నా పనిచేసాయా 2001లో? 2001లో అంటే యాక్చువల్లీ నాకు ఆ టైంలో మ్యారేజ్ చేశారు సార్. మ్యారేజ్ చేశారు. ఓకే, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అవన్నీ మ్యారేజ్ సస్టైన్ అవ్వడానికి పాజిటివ్గా పనిచేస్తాయి, బాగానే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఒక ఇయర్ చెప్తాను. 2003లో ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది కదా, ప్రోగ్రెసివ్ అంటే కంట్రోల్ చేస్తున్నా కానీ ఇటు డిస్టర్బెన్స్ ఆస్పెక్ట్లో రవిభుక్తి కూడా వచ్చింది. శుక్రదశ రవిభుక్తి, శుక్రుడు స్టార్లో కుజుడు ఉన్నాడు. బట్ ఇక్కడ ఒక భుక్తి కొంచెం మనకి ఆ 2003లో అక్కడ మరి ఎర్లీగా మ్యారేజ్ అయింది. ఏంది, లవ్ మ్యారేజా మీది అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. అయితే ఇక్కడ మరి ఏమి ఇబ్బంది అవుతా ఉన్నది? మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్పా లేదంటే ఇంకేమైనా ఇబ్బందులా ఫ్యామిలీలోనా? యాక్చువల్లీ ఫ్యామిలీలోనే చాలా ఇబ్బంది వచ్చింది. యాక్చువల్లీ నాన్నగారికి కూడా బాగా వ్యవసాయంలో లాస్ రావటం, చాలా ఎఫెక్ట్ పడటం, ప్లస్ రిలేషన్షిప్ లో కూడా ఏంటంటే నాకు గైనిక్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడే ఉన్నాయి. బయటపడ్డాయి ఓకే, బాగా. అది హార్మోనల్గా ఇచ్చింది, లవ్ మ్యారేజ్ కాకుండా హార్మోనల్ హెల్త్ మీద ఇచ్చింది. ఓకే, రైట్. హార్మోన్ బై బర్నే నాకు యూట్రస్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. నాకు అప్పుడు ఐడెంటిఫికేషన్ లోకి వచ్చినాయి ఇవన్నీ. తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ జరగటం బాగా అంటే ఇదంతా ఎక్కువైపోయింది. చెప్పకుండా పెళ్లి చేశారు లాగా గొడవలా? అవునండి. అప్పటికి అసలు మాకు తెలీదు తెలియదు. అలా ఉంటది ఓకే, అని కూడా మోసం చేసి పెళ్లి తెలీదు. అప్పుడు చేశారు లాగా బయటపడటం గొడవలు. ఆ టైప్ లో ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది ఉమ్. నేను. మీరు అగ్రెసివ్ అది ఇది చెప్పా కదా, అదంతా హార్మోనల్ హెల్త్ మీద ఇచ్చింది, అర్థమైందా? అవునండి. సాట్రాన్తో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సన్ ఇవన్నీ వెళ్ళారు అనమాట. ఇవన్నీ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్. ఓకే, ఓకే. తర్వాత ముందుకు వెళ్దాం. మంచి టైంలో వివాహం జరిగింది కాబట్టి, వివాహాధిపతి బాగానే ఉన్నాడు కాబట్టి ఆగుతూ ఉందన్నమాట. మరి మీకు ఈగో ట్రిగరింగ్ బాగానే అవుతుందా? అంటే పీపుల్ బాగా అలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారా? బాగా అవుతాయి. ఇప్పుడు బా కూడా ఫేస్ చేస్తున్నాను దాన్ని. ఎట్లా నేను మీకు ఒక ఐడియా చెప్పనా? చెప్పండి సార్. ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇద్దాం అనిపించింది, ఫస్ట్ 25% ఛాన్స్ ఇవ్వండి, తర్వాత 75% ఇవ్వమని చెప్తా, అర్థమైందా? ఈ 25% ఫస్ట్ 25% ఆపుకొని, అంటే ఒక 2-3 మిస్టేక్స్ చూడండి, వదిలేసేయండి అట్లా. సో ఒక రోజులో ఓకే, 2-3 ఆపదాన్ని. మిస్టేక్, ఇప్పుడు ఈ రోజులో నేను 10 మిస్టేక్స్ చేస్తానని మీకు తెలుసు, మొదటి 3 మిస్టేక్స్ ఓకే, వదిలేసేయండి, డిస్కౌంట్ ఇవ్వండి. ఓకే. సో ఓహో, దట్ మీకు కూడా ఛాన్స్ వస్తుంది అని చెప్తా నేను. నేచర్కి ఓహో. గివ్ బ్యాక్ లాగా అదేలేండి, మీ అదేలేండి. ఈగోని ఒక 30% నేచర్కి డొనేట్ చేయాలి.
అది ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను సార్ దెబ్బలు చాలా తిన్నాక. అదే 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 సగం ఏజ్ అయిపోయింది అప్పుడే. సగం ఏజ్ అయిపోయాక రియలైజేషన్ వస్తుంది. తర్వాత ఓకే. దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్ట్. ఇదిగో రవి ఆరోగ్యానికి కారకుడు, అందులోనూ ఈ హార్మోనల్ కాంబినేషన్ ఒకటి, దానితోటి ఇది ఒకటి జరిగాయి. సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట, ఏది చేస్తే అది. ఎందుకంటే రవిచంద్రులు ఇద్దరు బాగాలేదు 2005 వరకు కూడా. దాని తర్వాత కుజుడు వచ్చాడు, కొంతవరకు నయము. కుజుడు స్టార్లో 2 గ్రహాలున్నాయి కాబట్టి కుజుడు స్టార్లాడు. ఆ 6 ఏళ్ళు మీ హస్బెండ్ వర్క్ ఆపర్చునిటీ ఇంతకు ముందు కన్నా కొంచెం 6-7 సార్. 6-7 ఇంప్రూవ్మెంట్. 6-7 యా 2005, 6, 7 ఇవి ఎప్పుడు నడుస్తూనే. ఓకే ఓకే. ఉన్న దానిలో ఇంప్రూవ్మెంట్ నడిచిందా లేదా? ఇంప్రూవ్మెంట్ అంటే సార్ అది ఇలా కొంచెం పర్లేదు. సో అవి నడుస్తూనే ఉన్నాయి. కొంచెం నేను ఈ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి చిన్న అవకాశం 2009లో దొరికింది నాకు. కాదు కదా, ఇక్కడ వరకే చెప్పండి, మీరు ఫ్యూచర్ చెప్పండి. ఓకే, ఇక్కడైతే ఇంతకు ముందు ఉన్నంత ప్రాబ్లము పీపుల్తో కానీ సిచ్యువేషన్తో కానీ ఇంతకు ముందుతో గొడవలు సర్దుమడిగి మీరు బ్యాలెన్స్ అవ్వగలిగారు కదా, అర్థమైందా? సో మీ మ్యారేజ్ సస్టైన్ అవ్వడం కానీ ఎన్ని గొడవలు అయ్యాయి కదా, మరి సర్దుమణుగుతాయి కదా. సో బ్యాలెన్స్ అయ్యింది ఇక్కడికని మనం చెప్తా ఉన్నాం అనమాట. ఓకేనా? దాని తర్వాత మీరు 2009 చెప్పేశారు కాబట్టి చూడండి, నేను ఎట్ట రిలేట్ చేస్తాను. ప్రోగ్రెసివ్ 10,000 నెటలు మెర్క్యూరీని కంజైన్ చేస్తుంది 2009 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్. ఇవన్నీ కూడా మీకు న్యూ లెర్నింగ్కి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది, పాజిటివ్ అని చెప్తా. అర్థమైందా? ఇక్కడ నేర్చుకున్నారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇది చేసేదానికి అవకాశం ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. అర్థమైందా? అప్పటి నుంచి నేను ఇంకా దీనిలో వెనక్కి తిరిగి చూడలేదు సార్. అదే మరి ఏ రోజైతే స్టెప్ తీసుకున్నాను ఆ రోజు నుంచే అదే నిలబెడుతుంది. ఎందుకంటే మెర్క్యూరీ 8th లార్డ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎవరో నేర్చుకుంటానంటే తీసుకెళ్లి చూపించారు, లేదంటే వాళ్ళతో హెల్ప్కి నేను వెళ్తే నన్ను దోసేసారు లాగా అనమాట. ఇది యాక్చువల్లీ నాకు అదొక ప్రొఫెషన్ ఉంటుందని కూడా నాకు తెలియదు, అప్పుడు తెలిసింది. అదే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట 8th లార్డ్తో. ఓకే, చెప్తాను, ముందుకు చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతుంది, మీకు అవకాశం ప్రోగ్రెస్ కాగానే చెప్తాను. యురేనస్తో ఇస్తుంది, అప్పటిదాకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్తో ముందుకు వెళ్తారు. మళ్ళీ 2014లో మీకు 10,000 యురేనస్తో సెక్స్టైల్ ఇచ్చింది. ఇది మంచి ఆస్పెక్ట్. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశము, మీకు కొంచెం పేరు రావడం, మీరు అదే చేస్తూ ఉంటే మీకు కొంచెం మళ్ళీ ప్రోగ్రెస్ అందుకుంటుంది. ఇచ్చిందా 14-15లో? 14లో నేను డైవర్స్ అయిందా? మ్యారేజ్ డైవర్స్ అయింది. మ్యారేజ్ డైవర్స్. ఓకే, ఈ ప్రొఫెషనల్గా బాగుందా? ప్రొఫెషనల్ గా గ్రోత్ చాలా బాగుంది. అప్పుడే ఇంకా వేరే నేర్చుకోవడం. మ్యారేజ్ డైవర్స్ అయిందనంటే మ్యారేజ్ ఎందుకు డైవర్స్ అవుతా ఉంది అంటే ఈ ఇష్యూస్ ఫస్ట్ నుంచి ఓకే, అది ఆగలేదు మీరు అనేది, మీరు అది ఆగలేదు అనిపిస్తుంది కానీ అది ఆగకుండానే కంటిన్యూ అయింది. సో అట్లాంటప్పుడు అక్కడే మీకు అయితే మీకు 2 years లోనే డిసైడ్ అయిపోయినట్టు. సో డ్రాగ్ అయ్యి రిజల్ట్ ఇక్కడ వచ్చింది మీకు. అర్థమైందా? గుడ్ టైం వచ్చినాక మీరు డైవర్స్ కి వచ్చేసారు. అర్థమైందా? ఓకే. సో డ్రాగ్ అయితే వచ్చింది, అప్పటి నుంచి డ్రాగ్ అవుతూనే ఉన్నాయి, చిన్న వస్తున్నాయి, సర్దుమానం. ఓకే, డౌరీ లింక్ చేయటం మొదలు పెట్టారు. డౌరీకి లింక్ చేయడం మొదలు పెట్టారు. సో ఇంకా దాన్ని మనం ఏ ఇయర్ లో మ్యారేజ్ అయిందన్నారు? 98 99 అక్టోబర్ తర్వాత, అక్టోబర్ ముందా? అక్టోబర్ తర్వాత సార్. 99 మేలో. 99 వీనస్ లో ఇచ్చాడు. అవునండి. అఫ్లిక్షన్ అయితే ఏం లేదు నిజానికి. ఓకే, నాకు చెప్పేంతగా కాకపోతే ఓన్లీ మార్స్ వీనస్ లవ్ రిలేషన్షిప్స్ అట్లా చెప్పాలి అంతే తప్ప వేరే చెప్పేదానికి ఏం లేదు. కానీ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అవ్వడానికి కూడా బుక్ ఓకే. కాకపోతే 10 సిగ్నిఫై చేస్తున్నాడు. తర్వాత మీకు హార్మోనల్ హెల్త్ వచ్చింది. అది 2 ఏళ్లకి 3 ఏళ్లకే ప్రాబ్లం అయింది. యాక్చువల్గా బాగా ప్రాబ్లం అయింది. అది 3 వరకు 4 వరకు. దాని తర్వాత ఫ్రీ అయిపోయింది. నిజానికైతే మీది బ్యాలెన్స్ అవ్వాలి. కానీ 2వ చార్ట్లో వివాహ యోగం ఎట్లుందో తెలియదు కదా, అదే మనం ఇక్కడ బోల్తా పడేది. అర్థమైందా? 2వ చార్ట్లో నిలబెట్టుకునే వివాహ యోగం ఉందా లేదా చూడాలి కదా, అది సమస్య. అది లేనిదే మనం మీకు ఇప్పుడు కంపల్సరీ డైవర్స్ అయిపోయిందని చెప్పలేకపోతా ఉంటాం, ఫెయిల్ అయిపోతాం కదా ఆబ్వియస్లీ. అది తర్వాత ఏంటంటే బై బోనే అమ్మ కడుపులో ఉన్నప్పుడే యూట్రస్ అలా మనం బేబీ ఎలా గ్రో అవుతుందో యూట్రస్ అలా గ్రో అవుతుందంట సార్. అది మాకు తర్వాత తెలిసింది. రైట్ అర్థమైంది. సరే, రీజన్స్ ఏదైనా కావచ్చు. సో మనకి 14కి 15కి మీరు ఫ్రీ అయిపోయారండి. మీకు డైవర్స్ అవడంతో మీరు చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా అసలు సమస్య అక్కర్లేని మెంటల్ స్ట్రెస్ పోయిందనే ఫీలింగ్ లోకి మీరు బయటకు వచ్చేస్తారు.
అర్థమైందా? వచ్చానండి. అట్లా మీకు మళ్ళీ వర్క్ పరంగా మీరు ఆపర్చునిటీ పరంగా డోర్ ఓపెన్ అవుతూ లిఫ్ట్ చేసేదానికి అవకాశం ఉంది. కనిపించిందా? కనిపించింది సార్. నేను గ్రో అయ్యాను, నేర్చుకున్నాను. నాకంటూ ఒక నేమ్ తెచ్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, బాగుంది. 14, 15 అయితే నేమ్ బాగా ఇచ్చింది. ఓకే. తర్వాత బుధభుక్తి వచ్చింది, అది అఫ్లిక్షన్. కాకపోతే ఏంటంటే ఒకసారి ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ మనం చెప్పలేం, కానీ మిగిలిన ముందుకు పోతాయి అన్నమాట. ఓకే, మళ్ళీ ఒక సమస్య వచ్చినప్పుడు చెప్తా. ఓకే, మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ అందుకున్నాడు కదా, మళ్ళీ 1920లో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 1920 మన కోవిడ్ టైంలో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుంది అనమాట. సో కనిపించింది ఏమన్నా లేదా? యాక్చువల్లీ 2016 ఫెబ్లో మ్యారేజ్ అయింది సార్, సెకండ్ మ్యారేజ్. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడా? అని 2015 నవంబర్లో మ్యాట్రిమోనీ ద్వారా కుదిరింది. అప్పుడు మనం మంచి ఆస్పెక్టే చెప్పాం కదా, అప్పుడు నెగిటివ్ ఏం చెప్పలేదు. ఓకే, రిలీఫ్ అవటము, ఇది 1 year కి ఇది కుదరటం అవన్నీ ప్రోగ్రెస్ అయ్యింది. మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. మనం డైవర్స్ నెగిటివ్ అదంతా పాజిటివ్ గానే చెప్పాం. మ్యారేజ్ కూడా ఇక్కడ పాజిటివ్ గానే చెప్పాం. యాక్చువల్గా మీకు వివాహ యోగం స్పాయిల్ అవ్వలేదండి. మెంటల్ వర్రీస్, రెస్పాన్సిబిలిటీస్ లాంటిది ఉందంతే. అర్థమైందా? వివాహ యోగం స్పాయిల్ అవ్వలేదు కాబట్టి ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 19 ఇవన్నీ ముందుకెళ్ళాయి. తర్వాత ఇక్కడ చూడండి 20 దగ్గర ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది. ఒక ఫ్రిక్షన్ ఇచ్చి మీకు ప్రోగ్రెస్ రావాలి. 2020 అక్టోబర్, 21 అక్టోబర్ మధ్యలో 20 అక్టోబర్కి 5-6 నెలలు అటు ఇటు చూడండి, అక్కడ ట్విస్ట్ జరుగుతుంది. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, లేదంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండ్ అప్పుడే మా హస్బెండ్ది బాగా లాస్ అయిపోయింది. ఫైనాన్షియల్ గా లాస్ అయింది. ఓకే, ఫైనాన్షియల్ ఏదన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దెబ్బతిన్నారా ఆ టైంలో? అవునండి, దెబ్బతిన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేశారు. 2018 ఫిబ్రవరి మార్చిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. 2018. ఓకే, అది మళ్ళీ ఆయన చార్ట్ లో చూడాలి. మన దానిలో మాత్రం 2020 దగ్గర ట్రిగర్ అయ్యింది బాగా. అర్థమైందా? 2017 అయితే నాకు మిరాకిల్ సార్. నేను ఇంకా మాకు పిల్లలు నేను ఫేస్ చేసిన దానికి నాకు బాబు డెలివరీ నాకు అవుతుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిరాకిల్స్ నాకు అయ్యి. గ్రేట్ అండి, గ్రేట్. మీకు యాక్చువల్గా ఏమి పంచమాధిపతికి దోషం లేదు. దోషం అంతా హార్మోనల్ ఇష్యూయే దోషం ఉంది. అర్థమైందా? హార్మోనల్ గా వచ్చే హెల్త్ యూట్రస్ ఇలా ఉండటం, నాకు యూట్రస్ లోకి ప్రెగ్నెన్సీ ముందు 5 times నాకు యూట్రస్ ఆపరేషన్ జరిగింది. ఓకే, సారీ. సెట్ చేయడానికి యూట్రస్ ని సెట్ చేస్తూ వచ్చారు. ఒకేసారి కాకుండా బేబీ హోల్డ్ అవ్వడానికి. బేబీ హోల్డ్ అవ్వాలంటే అది స్పేస్ లేకపోతే ఆ స్పేస్ చేస్తూ వచ్చారు. స్పేస్ ఫిక్స్ చేస్తూ వచ్చారు. 2017 మేలో నేను కన్సీవ్ అయ్యాను సార్. ఇది న్యాచురలా లేదంటే ట్రీట్మెంట్ అయినా మళ్ళీ అది కూడా ఐవీఎఫ్ లాగా? అది కూడా ఐవీఎఫ్ కూడా ఐయుఐ చిన్న ట్రీట్మెంట్. ఓకే. డాక్టర్ గారు గాడ్ గిఫ్ట్ అన్నమాట. బేబీ ఒక్కసారి కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన దాకా అసలు ఒక్క కాంప్లికేషన్ లేదు. అదే సంతాన దోషం లేదు, హార్మోనల్ గానే ఉంది. మనం అదే చూసాం అనమాట. ఓకే, సరే. తర్వాత ముందుకు వెళ్దాం. 2018 జాన్లో బాబు పుట్టాడు. ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ మనం నెగిటివ్ చెప్పలేదు, ఏమి నెగిటివ్ చెప్పట్లేదు. మనం నెగిటివ్ చెప్పింది 20 దగ్గర. అక్కడ బిజినెస్ లాస్, మా హస్బెండ్ బిజినెస్ పోయింది. బాగా లాస్ అయింది. ఇక తర్వాత మళ్ళీ లిఫ్ట్ వచ్చినప్పుడు సంగతి వస్తుంది చూడండి. మీకు లిఫ్ట్ 22లో ప్రోగ్రెసివ్ 10th house జూపిటర్తో సెక్స్టైల్ ఇచ్చింది. కాబట్టి ఏంటంటే మనం కొంచెం బ్యాలెన్స్డ్గా, మనం ఇంతకు ముందులా కాకుండా కొత్తగా వెళ్ళడానికి మార్గం అనేది దొరికేదానికి కొంత అవకాశం ఇచ్చింది. అంటే మీరు ఇప్పుడు క్యాటరింగ్ అంటున్నారు కదా, డబ్బులు లేకుండా, అలాంటిదో లేదంటే మీరు మీ వర్క్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం అవకాశాలు కంపారిటివ్లీ కొంత పెరుగుతుంది అనమాట. పెరిగింది కదా? మరీ వరస్ట్ కాకుండా కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి వచ్చింది. ఎందుకంటే సన్ దశ ఒరిజినల్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అఫ్లిక్షన్ ఉంది సన్ దశకి, బట్ సన్ స్టార్ లో మెర్క్యూరీ ఉండి కాపాడుతాడు అనమాట. చూద్దాం, ముందుకెళ్దాం. దాని తర్వాత మళ్ళీ 23, 24లో కొంచెం మళ్ళీ కన్ఫ్యూజన్ ఆఫ్ డెసిషన్స్. మనం ఇలా వెళ్తుంటే కరెక్టేనా, లేదంటే ఇంకోటి ఏమైనా తీసుకోవాలా అని అనిపిస్తుంది. ఏం చేయకపోతే ప్రాఫిట్లు ఉంటారు, మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ కూడా ఇరుక్కుంటారు అనమాట. అర్థమైందా? మళ్ళీ ఇరుక్కున్నారు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. అదే ఇన్వెస్ట్ చేసాము. ఆ ఇన్వెస్ట్ కూడా ఇంకా అసలు మనకి మళ్ళీ చిన్న హోటల్ లాగా స్టార్ట్ చేద్దామని చేశారు తను. ఓకే, అంటే ఇక్కడ తను అంటే ఎలా చెప్పాలంటే ఎదురొచ్చేస్తుంది.
నేను ఎప్పుడైతే 10 ఏళ్ల నుంచి ఒకే బిజినెస్ ఇంట్లో రన్ చేస్తున్నానో నాకు స్టేబుల్‌గా రన్ అవుతుంది. అర్థమైంది. ఒక రకంగా చెప్పాలంటే అదే కాపాడుతుంది. అది అప్పుడే చెప్పాం కదా, నేర్చుకున్నప్పుడే చెప్పేసాం. అదే కాపాడుతుంది, అది ఉంటుంది, మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అది అర్థమైందా? తర్వాత ఎప్పటికి ఇంకా అది సపోర్టింగ్ పిల్లర్ అంతే. అంటే ఇక నేను ఉన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి కాబట్టి. అదే అంటే ఆ స్ట్రాంగ్నెస్ మేము కూడా తెచ్చుకుంటాం కదా సార్. అవును 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 అవును. అది అవును. అదే నడుస్తా ఉంది, పెద్ద మార్పు అంటూ ఏం లేదు. ఇట్స్ గోయింగ్ ఇన్ ద సేమ్ ది వే అని చెప్తాను అనమాట. మళ్ళీ మాట్లాడతాను. సర్లే, 10కి ఒక 6-7 మార్కులన్నా వచ్చినట్టున్నాయి కదా. మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను టైమింగ్స్ అన్ని చెప్పలేదు కదా. లేదండి, అవి ఏదైతే నేను ఎలా ఫేస్ చేశానో అది కరెక్ట్ ఇయర్ బై ఇయర్ కరెక్ట్ గా చెప్పగలిగారు. అది ఓకే, టెండెన్సీ డైరెక్షన్ వచ్చింది, స్టోరీ రాకపోయినా. వచ్చింది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అది కాతే ఏంటంటే మీరు ఎప్పుడు చెప్తారు కదా, హార్మోన్స్ ఎలా ఉంటాయో తెలియదు లేడీస్ దానికి. అవును అవును అవును, కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఫర్దర్ గా గ్రోత్ గురించి వాటి గురించి అడిగారు కదా, సింపుల్ గా చెప్పేస్తాను. ఓకే, సో ముందుకు వెళ్దాము. ఇప్పుడు చార్ట్, ఇప్పుడు ఫ్లో అయితే ఇట్లా పోతా ఉంది. కొంతకాలం అయితే మాత్రం మీరు సర్వీస్ బేస్డ్ గానే ఉండాలి. ఇప్పుడు మీ హస్బెండ్ క్యాటరింగ్ అంటున్నారు కదా, క్యాటరింగ్ కి వాళ్ళు డబ్బులు ఇస్తే మనం ఆర్డర్ పైన వర్క్ చేస్తాం కాబట్టి నష్టం అయ్యేది లేదు. సర్వీస్ ఓరియంటెడ్ గానే వెళ్ళాలి. ఎందుకంటే కుజరాహుల్ సంబంధం ఉంది కాబట్టి, రవి చంద్రులు అఫ్లిక్ట్ అయ్యారు కాబట్టి సర్వీస్ వర్క్ తీసుకోవాలి, ముందే అడ్వాన్స్ తీసుకోవాలి, మనం పని చేయాలి, డెలివరీ చేయాలి, అంతే. అర్థమైందా? మీరు చేసే సర్వీస్ కాబట్టి మీరు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు అగ్రెసివ్ గా. అర్థమైందా? సో రవి ఉంటున్నారా, నాతోనే ఉన్నారా? ఓకే, ఆ రవికి ఉన్న అఫ్లిక్షన్ వల్ల మనకి ఆఫీస్ పాలిటిక్స్ అంటే కాంపిటీషన్ అనమాట. మీరు బయట అలా పెట్టారనుకో, కాంపిటీషన్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేయడం అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఇష్యూస్ వస్తాయి. అదే సర్వీస్ మోడ్లోనే ఉన్నారనుకో, మీకు అలాంటిది సమస్య ఉండదు కదా. మీరు ఇంట్లో ఉంటారు, ఒక పోర్షన్ పెట్టుకుంటారు, మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు, అంతేనా? సో కాబట్టి సర్వీస్ మోడ్లోనే ఉండమంటున్నా నేను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయొద్దని చెప్తున్నాను, సర్వీస్ మోడ్లో ఉండమంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మూన్ దశ నడుస్తుందా? అవునండి. మూన్ స్టార్ లాడ్ ఎవరు? మెర్క్యూరీ లాభంలో ఉన్నాడు, కాకపోతే అఫ్లిక్షన్ ఉంది కదా. అర్థమైందా? 9-8 తర్వాత సన్తో అది అయ్యి వెళ్తా ఉంది. మళ్ళీ సన్ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తాడు. ఇవన్నీ సరిగ్గా పోవు కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ గానే చేయమని చెప్తా. మీ హస్బెండ్ ని కానీ మిమ్మల్ని కానీ సర్వీస్ ఓరియంటెడ్ గా చేయమని చెప్తా. మీకు అవకాశం వస్తుంది మళ్ళీ. సర్వీస్ తో పాటు మీరు ఏదన్నా ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ లాగా ఏదన్నా ట్రైనింగ్ లాంటిది ఏదన్నా చేస్తానంటే సూపర్ అనమాట. ఎందుకంటే లగ్నంలో గురువు, దశమంలో శుక్రుడు మీకు. సో టీచింగ్ ట్రైనింగ్ లాంటివి కూడా చేసినా కూడా మీకు కలిసి వస్తుంది. వర్క్ షాప్స్ అంటారు కదా, అట్లా ఏదైనా చేస్తే కలిసి వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు ఖచ్చితంగా సర్వీస్ మోడ్ లోనే ఉండండి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దు, ఎందుకంటే మళ్ళీ 30లో మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చిందనమాట. ఓకే, ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ దొరుకుద్ది చూడండి. ఇది ఫ్రీ అయ్యాక మీరు అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా కొంచెం వెళ్దామని అంటే, ఈ మూన్ దశ అయిపోయాక మార్స్ వస్తాడు చూసారా, అప్పుడు వెళ్ళండి మీరు ఇన్వెస్ట్మెంట్. ఒప్పుకుంటా నేను. అర్థమైందా? మార్స్ వచ్చిన ఈ 10 years డబ్బులు పెట్టద్దని చెప్తా. పెట్టినా కూడా పోతాయి మీకు, మీ ఇష్టం. నా క్యాలిక్యులేషన్ ఇది. నేను చెప్పిందే చేయమని చెప్పట్లేదు. సో నేనైతే టైం లైన్ అయితే ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయగలుగుతా, నమ్మకం ఉంది. అర్థమైందా? స్టోరీ ప్రిడిక్ట్ చేయలేను. సో అక్కడ చాలా మంచి ఆస్పెక్ట్స్. అవును, ఇప్పుడు చంద్రదశ మాత్రం వద్దని చెప్తా. ఇదంతా మాయ, అంతే. అర్థమైందా? ఎమోషనల్ గా రకరకాల ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి ఇది దాటాక, అప్పుడు మీరు అన్నారు కదా చిన్న బాబు ఉన్నాడు అది ఇదని, సో అప్పటికి కొంచెం పెద్దోడు అవుతాడుగా. అర్థమైందా? కాబట్టి కొంచెం మీరు కంఫర్టబుల్ గా ఫోకస్, కొంచెం పార్లర్ బయట పెట్టుకోండి. అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. పార్లర్ తో పాటు ట్రైనింగ్ కూడా పెట్టుకోండి మంచిగా. అర్థమైందా? మల్టిపుల్ లొకేషన్స్ లో కూడా పెట్టుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. 35 తర్వాత మీకు, ఇప్పుడు కాదు. 35 తర్వాత లాస్ట్ లో అక్కడ మార్స్ దశ పనిచేస్తుంది. మార్స్ పనిచేస్తాడు. తర్వాత ఏమి బ్యాడ్ ప్రోగ్రెషన్స్ లేవు. తర్వాత మెర్క్యూరీ ట్రైన్ ఇస్తున్నాడు, వీనస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు, మార్స్ బాగా వెళ్తున్నాడు. అసలు చాలా ఏళ్ళు వెళ్ళింది అనమాట దాదాపు. అర్థమైందా? 10 ఏళ్ళు ఈజీగా మంచిగా వెళ్ళింది. 10 ఏళ్లలో మీరు అంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్, టాలెంట్ ఉంది, కానీ ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. అర్థమైందా? అప్పటిదాకా మీరు ఇట్లా మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తున్నాయి మంత్లీ? 1 lakh వస్తున్నాయా?
అంతేముండదు కదా సార్. 50,000 అలా 50,000 వరకు వస్తున్నాయి. ఇంట్లోనే కాబట్టి మనం ఇంట్లోనే కాబట్టి అదే అదే అదే. అవునండి. మెయిన్ బాబు చిన్నోడు, సో దాని గురించి కూడా వెళ్ళకూడదు. సరే, ఆయనని కూడా సర్వీస్లో ఉండమని చెప్పండి ఇక ఆయన చాట్ని బట్టి. కానీ బట్ ఆ టైం లైన్ సింక్లో ఉంటుంది కాబట్టి ఓ 10 years కొంచెం మీరు డబ్బులు బ్యాలెన్స్ చేసుకోండి, తర్వాత మీకు బాగా స్కోప్ పెరుగుతుంది. అంతే నా 10 ఆన్సర్. years మనం వచ్చి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే, అప్పులు చేయకుండా, అప్పులకి మనం ఇరుక్కోకుండా వెళ్తే అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు మార్స్ దశమంలో ఉన్నాడు, స్టార్ లార్డ్ దశమంలో ఉన్నాడు, ఖచ్చితంగా చేయగలుగుతారు. ఏమి అసలు నాకు డౌట్ ఏం లేదు. ఓకే, ఎలా ఉంటుంది సార్? హెల్త్ మీరు వర్క్ చేస్తూనే ఉంటారు, అర్థమైందా? మీకు రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ లేదంటే మీకు ఈ హార్మోనల్ హెల్త్ తప్ప వేరే సమస్య అంటూ ఏం లేదు. ఓకే, మంచిగా అంటే నాకు బలం ఇచ్చే మీరు చెప్పారు ఇది. థ్యాంక్ యూ అండి, నేను ఉన్నదే చెప్పాను. అక్కడ క్యాలిక్యులేషన్ అదే కదా, మరి వేరే చెప్పేదానికి మనకి వర్క్ చేస్తూనే ఉండాలి, వర్క్ లేకపోతే నాకు పిచ్చకొద్దు. ఖచ్చితంగా మీకు రాకుండా ఉండేదానికి అది వర్క్ ఇస్తూనే ఉంటుంది. ఓకే, వర్క్ లో ఉంటేనే మనకి ఎనర్జీగా బాడీ. అవును అవును అవును, హ్యాపీనెస్. ఎలా ఉంటుంది సార్ దీనిలో? ఎవరిదండి? మీ బాబుదా? బాబుది బానే ఉంది కదండి. మీరే చూడండి, పంచమాధిపతి నక్షత్రాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడా? బాగుంటుందా? బాగోదా? మంచి టైంలోనే సంతానం కలిగింది, పెళ్లి అంతా ప్రాసెస్ అంతా మంచిగా ప్లేస్ అయినాయి. అర్థమైందా? ఫస్ట్ది కూడా ఎందుకు బ్రేక్ అయిందంటే అక్కడ మీకు బేసికల్లీ చంద్రకేతువులు, ఆ రవి రాహుల సమస్య ఒకటి ఉంది కదా, మీరు బాధలు పడ్డానికి. మీకు చిన్నప్పుడు ఫాదర్ది సింపుల్ గా వెళ్ళిపోయింది, మరి ఇక్కడ మరి సమస్య ఉండాలి కదా. కానీ మీకు వివాహ యోగంలో సమస్య లేదు, లేదంటే సమస్య ఉన్నది విడిపోవాలి. అర్థమైందా? అట్లాంటిది ఏదో జరుగుతుంది అనమాట. అర్థమైందా? అలా మీకు ఒక ట్రాక్ నడిచింది అంతే. ఇప్పుడు మల్టిపుల్ రిలేషన్షిప్ అవ్వాలంటే అవ్వకపోవచ్చు కదా అందరికి. సో ఇప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయ్యి ఇట్లా జరిగింది. అదే నేను రాహు ఇచ్చేది మల్టిపుల్ రిలేషన్షిప్స్ అప్పుడు ఇలా ఇచ్చిందేమో అనుకున్నాను. అవును అవును అవును, గురువు ఉన్నాడు కదా. గురువు ఉన్నప్పుడు మన సైడ్ పొరపాటు ఉండదు, కానీ మరి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది కదా. అది అవును. ఎలా అనిపించింది? ఓవరాల్ గా నచ్చిందా? అయితే ఓకే, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నన్ను ఒక పిల్లర్ లాగా నిలబడటానికి నాకు హోప్ ఇచ్చారు. మీరు నేను చెప్తే కాదండి, మీరు డిఫాల్ట్ గా నిలబడతారు, నేను చెప్పకుండా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. అదే అండి, ఫస్ట్ నుంచి నాకు అదే తెలుస్తుంది ఎప్పుడు అలాగే. థ్యాంక్ యూ సార్.